ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఊహించినట్టే యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్టుపై తాలిబన్లు చేసిన దాడులకు పాక్ ప్రతీకారం తీర్చుకుంది. ఆఫ్ఘనిస్తాన్లో టీటీపీ రహస్య స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో సుమారు 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ పై స్పందించిన ఆఫ్ఘాన్ తాలిబన్లు ఇస్లామాబాద్ లెక్క సరిచేస్తామని సంచలన ప్రకటన చేశారు. దీంతో రెండు దేశాల సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇంతకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఎందుకీ వైరం? రెండు దేశాలతో తెహ్రీక్ ఈ తాలిబాన్ ఆడుతున్న గేమ్ ఏంటి? లెట్స్ వాచ్. ఆఫ్ఘాన్ పాకిస్తాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు. టీటీపీ రహస్య స్థావరాలే లక్ష్యంగా పాక్ ఎయిర్ స్ట్రైక్స్. ఇస్లామాబాద్ లెక్క సరిచేస్తామని తాలిబన్లు వార్నింగ్. చీమల దండులా దండెత్తుతారు. సైనికులు పోలీసుల ఆయుధాలు లాక్కుంటారు. ఒక్కో నగరాన్ని టార్గెట్ చేసి గన్స్తో రాక్షస గర్జన చేస్తారు. వాళ్ళు ఎదురుపడితే లొంగిపోవటమో చచ్చిపోవటమో మాత్రమే ఆప్షన్లు. కాదని తుపాకీ ఎక్కుపెడితే బుల్లెట్లు దించుతారు. వీళ్ల గురించి సింపుల్ గా చెప్పాలంటే ఆధునిక కాలకేయులు. ఇంకాస్త డీటెయిల్ గా చెప్పాలంటే సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన విధ్వంసాన్ని కళ్లకు కట్టాల్సుంటుంది. 2021లో ఆఫ్ఘనిస్తాన్ లో మొదలైన అలజడిని యావత్ ప్రపంచం కళ్లప్పగించి చూసింది. ఆ సమయంలో తాలిబన్లు అమలు చేసిన వ్యూహాలను చూసి అగ్రరాజ్యాలే ఆశ్చర్యపోయాయి. తమకంటే ఆఫ్ఘాన్ సేనలే ఎక్కువగా ఉన్నా, వారి దగ్గరే అత్యధికంగా ఆయుధాలున్నా విజయం కూడా భయపడి తాలిబన్లకే లొంగిపోయింది. దీనికి కారణం తాలిబన్లు అమలు చేసిన యుద్ధ వ్యూహాలే. చీమల దండులా చొచ్చుకుపోతూ ఒక్కో రాష్ట్ర రాజధానులనే లక్ష్యంగా చేసుకున్నారు. చివరకు కాబూల్ పై తమ జెండా ఎగరవేశారు. ఈ మొత్తం తతంగమంతా జస్ట్ కొన్ని నెలల్లోనే జరిగింది. ఇది ఎంత షార్ట్ టైమో యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని చూస్తే అర్థమవుతుంది. అలాంటి తాలిబన్లతో పెట్టుకోవాలని ఎవరూ అనుకోరు. కానీ పాకిస్తాన్ పని కట్టుకొని వైమానిక దాడులతో తాలిబన్లను రెచ్చగొట్టింది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సులోని మాకిన్ ప్రాంతంలో తాలిబన్లు దాడి చేశారు. 30 మంది ఆఫ్ఘాన్ తాలిబన్లు ఒకేసారి విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టే చంపేశారు. మొత్తం 16 మంది పాక్ సైనికులను హతమార్చారు. ఆర్మీ పోస్టు 3 వైపుల నుంచి 2 గంటల పాటు గన్స్ తో విరుచుకుపడ్డారు. దాడి తర్వాత వైర్లెస్ కమ్యూనికేషన్ పరికరాలను, పత్రాలను, ఇతర వస్తువులను తాలిబన్లు తగలబెట్టారు. తమ సీనియర్ కమాండర్ల బలిదానాలకు ప్రతీకారం తీర్చుకున్నామని తాలిబన్లు ప్రకటించారు. దీనికి ప్రతీకారంగానే పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్లోని పాక్టికా ప్రావిన్స్ బర్మల్ జిల్లాలో పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా సుమారు 45 మంది మరణించారు. 7 గ్రామాలు లక్ష్యంగా చేసుకుని దాడులు జరపగా లామన్లో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందారు. ఈ వైమానిక దాడిని పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ రహస్య స్థావరాలపై ఈ దాడి జరిగిందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడి బర్మల్లోని ముర్గ్ బజార్ గ్రామంలో భారీ విధ్వంసం సృష్టించింది. మరోవైపు పాక్ చేసిన దాడిలో పెద్ద సంఖ్యలో పౌరులు గాయపడ్డారని, ఆ ప్రాంతంలో నష్టం వాటిల్లిందని ఆఫ్ఘాన్ స్థానిక అధికారులు పేర్కొన్నారు. తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. తమ భూమిని, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటం చట్టబద్ధమైన హక్కు అని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. దాడిలో వజీరిస్తానీ శరణార్థులు కూడా మరణించారని మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ చేసిన పనికి ప్రతీకారం తప్పదని ఆఫ్ఘాన్ తాలిబాన్లు వార్నింగ్ ఇచ్చారు. నిజానికి ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు కొత్తేం కాదు. ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చెయ్యడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. 2024 మొదట్లో ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో 8 మంది మరణించారు. దీనికి కౌంటర్ గా తాలిబాన్ దళాలు విరుచుకుపడ్డాయి. భారీ ఆయుధాలతో సరిహద్దుల వద్ద ఉన్న పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇక్కడితో అంతా అయిపోలేదు. పాకిస్తాన్ సరిహద్దుల్లో తాలిబాన్లు భారీ ఎత్తున దళాలు, అత్యాధునిక ఆయుధాల మోహరింపులు చేశారు. పాకిస్తాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా తాలిబన్ల రియాక్షన్ కనిపించింది. ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అమెరికా సీన్లోకొచ్చింది. పాక్ లో ఆఫ్ఘాన్ దాడులు జరపకూడదని, పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాలని తాలిబాన్ సర్కారుకు అమెరికా పిలుపునిచ్చింది. అమెరికా పిలుపు వెనక హెచ్చరిక కూడా ఉంది. ఎందుకంటే అమెరికాకు పాకిస్తాన్ మిత్రదేశం. తన మిత్రుడి జోలికి వస్తే తాము యాక్షన్లోకి దిగుతామనేది అమెరికా ఉద్దేశం. ఆ తర్వాత ఆఫ్ఘాన్ పాక్ మధ్య ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. కానీ ఇప్పుడు ఇస్లామాబాద్కు అమెరికా మద్దతు లేదు.
ఇటీవలే పాకిస్తాన్ తీరుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీని పాకిస్తాన్ అభివృద్ధి చేస్తున్నట్టు వైట్ హౌస్ తెలిపింది. లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లను తయారు చేస్తోందని ఆరోపిస్తూ 4 పాకిస్తానీ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. వాటిలో పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ కూడా ఉంది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ ఫినర్ పాకిస్తాన్ ప్రోగ్రాంపై ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ చేపడుతున్న లాంగ్ రేంజ్ మిసైల్ ప్రోగ్రాంపై ఒత్తిడి తెస్తున్నామని, ఆ సమస్యను తీర్చేందుకు దౌత్య విధానాన్ని కూడా అవలంబిస్తున్నట్లు ఫినర్ తెలిపారు. పాక్లోని ఎన్డీసీతో పాటు అఖ్తర్ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్సైడ్ ఎంటర్ప్రైజ్ సంస్థలపై కూడా ఆంక్షలు విధించింది. ఈ సంస్థలు పాక్ బాలిస్టిక్ ప్రోగ్రాంకు సహకరిస్తున్నట్లు తేలిందని అమెరికా చెప్పింది. సో ఆఫ్ఘాన్ తాలిబాన్లు పాకిస్తాన్పై దండెత్తితే ఇప్పుడు అగ్రరాజ్యం కూడా ఇస్లామాబాద్కు అండగా నిలిచే ఛాన్స్ లేదు. డొనాల్డ్ ట్రంప్ ఛార్జ్ తీసుకున్న తర్వాత పాకిస్తాన్ పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఆఫ్ఘాన్ తాలిబాన్లు కనుక దండెత్తాలని డిసైడ్ అయితే పాక్ కథ క్లైమాక్స్ కు చేరినట్టే. ఇక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ రేంజ్ వైరానికి కారణం ఎవరన్న ప్రశ్నకే వస్తే వాళ్ళు తాలిబాన్లే, కానీ ఆఫ్ఘాన్ తాలిబాన్లు కాదు. పాక్ పెంచి పోషించిన తెహ్రిక్ ఈ పాకిస్తాన్ తాలిబాన్లు. ఆఫ్ఘనిస్తాన్ అంతర్యుద్ధంలో అక్కడి తాలిబాన్లకు మద్దతుగా వీరిని పాకిస్తానే తయారు చేసింది. ఆఫ్ఘాన్లో ప్రజాప్రభుత్వం కూలిపోయిన తర్వాత అందరికన్నా ఎక్కువగా ఆనందపడింది పాకిస్తానే. చివరికి తాలిబాన్లు అనుకున్నది సాధించటంతో బహిరంగంగానే మద్దతు తెలిపి పాక్ పాలకులు సంబరాలు చేసుకున్నారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. సరిహద్దు వివాదం చెలరేగటంతో అదే తాలిబాన్లు పాక్ పాలిట భస్మాసుర హస్తంలా మారారు. చివరికి టీటీపీ తాలిబాన్లు కూడా ఆఫ్ఘాన్ సైడ్ తీసుకోవటంతో పాక్కు చిక్కులు మొదలయ్యాయి. టీటీపీకి ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయమిస్తూ పాకిస్తాన్పై దాడులు చేయిస్తోంది. పైగా వారితో తమకు సంబంధం లేదని చెబుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే టీటీపీని తయారు చేసి తన గొయ్యి తానే తవ్వుకున్నట్టయింది పాక్ పరిస్థితి. మరి ఈ గండం నుంచి పాక్ ఎలా బయటపడుతుందో చూడాలి.